హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే తాటి ముంజలండి. నిజంగా వేసవి కాలంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము ఈ తాటి ముంజలు. నిజంగా ఇవి అంటే తాటి చెట్లు దగ్గరుండి కోసుకొని వచ్చి కొంతమంది తింటూ ఉంటారు. కొంతమంది ఏమో ఇవి అమ్ముతూ ఉంటే తెచ్చుకొని తింటారన్నమాట. నేను వచ్చేసి ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, కానీ నాదొచ్చేసి థర్డ్ కేటగిరీ. ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. అంటే మీకోసం తాటి ముంజలు వస్తూ ఉంటే దారిలో కనిపించినాయి, తీసుకొచ్చాడు మీకోసం అని చెప్పని తీసుకొచ్చాడు అన్నమాట. అయితే నిజంగా పిల్లలు ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి మనకు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొచ్చాడు అన్నమాట. ఎందుకంటే నాకు వాళ్ళకి తెలుసు అన్నమాట, పిల్లలకి నేను వచ్చినప్పుడు మంచి ఫుడ్ గురించి చెప్తా ఉంటాను కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా తాటి ముంజలనే తీసుకొచ్చాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే అండి, ఈ వేసవి కాలంలో చాలామందికి బాడీలో ఓవర్ హీట్ ఉంటుంది కదా. ఆ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు ఈ తాటి ముంజలు మంచి రెమెడీ అన్నమాట. ఎక్కువగా తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ చాలామంది తాటి ముంజలు ఎలా తింటారంటే, ఈ పైన తొక్క ఇలా ఉంటుంది కదండి, దీన్ని మొత్తం ఇలా తీసేసి ఇలా మొత్తము తీసేస్తారన్నమాట. ఇంక ఇలా తీసేసి మొత్తము ఇలా తింటారన్నమాట. కానీ మనము ఏమి మిస్ అవుతున్నాం అనేది వాళ్ళకి తెలియదు. నిజంగా ఇది చూడండి, ఇప్పుడు ఇది తొక్క తీయని తాటి ముంజ అన్నమాట. ఈ పైన లేయర్ మీద, ఈ వైట్ లేయర్లో B12 ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి ఎవరికైతే బాడీలో ఓవర్ హీట్ ఉంటుందో ఆ ఓవర్ హీట్ తగ్గాలి అంటే ఈ పైన లేయర్తో తింటే మాత్రమే మనకి ఎక్కువగా త్వరగా పనిచేస్తుంది అన్నమాట. మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ మొత్తం పోతుంది అన్నమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ పై లేయర్ని మాత్రం ఇలా తీసేయొద్దండి. లోపల ముంజు వరకు, ఇలా ఉన్న ముంజు వరకే తినొద్దు. ఇలా కాకుండా ఇలా తింటూ నేర్పించండి పిల్లలకి. మనం తిన్నప్పుడే పిల్లలు కూడా తింటారు. కొంచెం ఈ పైన ఉన్న తొక్కు వగరగా ఉంటుంది. ఈ లోపల ఉన్న ముంజి, ఈ పైన తొక్కు తింటేనే కొంచెం స్వీట్గా వగరగా ఉంటా తినేస్తామన్నమాట. మన బాడీలో ఓవర్ హీట్ అని తగ్గిద్ది అన్నమాట. అంతేకాని ఇలా తిన్నప్పుడు ఏంటంటే ఈ B12 ఇది మనకి బాడీలో వేడి తగ్గించే పదార్థాన్ని తీసేసి తింటే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనము తొక్క తీసేయకుండా ఇలా ఉన్న ఈ తాటి ముంజల్ని మనము ఇలా మనం తింటూ పిల్లలకి తినిపించాలన్నమాట. మనం దగ్గరుండి కొంచెం వగరగా ఉంటుందని ముందే చెప్పండి. ఏదైనా ముందే చెప్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. చాలా తియ్యగా ఉంటుంది అన్న తర్వాత వాళ్ళు నోట్లో పెట్టుకుంటే కొంచెం వగరగా ఉందనుకోండి, వద్దు అంటారు. సో కాబట్టి కొంచెం ముందుగానే వాళ్ళ మైండ్ని మనం ప్రిపేర్ చేయాలి. కొంచెం వగరగా ఉంటుంది నాన్న, అంతే, చాలా బాగుంటుంది అని చెప్పానని మనం తింటూ పిల్లలకి మనం నేర్పించాలి. సో కాబట్టి ఎండాకాలంలో ముంజులు మీకు ఎంత ఫ్రీక్వెంట్గా దొరికితే అంత ఎక్కువగా తినేయండి, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి చాలామంది వేడి చేస్తుంది, జలుబు చేస్తుంది, దగ్గు చేస్తుంది, ఇలాంటివన్నీ మొన్న రాగి పిండి జావ తాగండి అమ్మ అంటే నిమ్ము చేస్తుంది మేడం అంటున్నారు. సరే మామిడికాయలు ఎక్కువ తినండి అమ్మ అంటే వేడి చేస్తుంది మేడం అంటున్నారు. ఏదైనా కూడా ఏంటంటే మనకి కాలాల్లో దొరికే పండ్లు కాయలు ఏవైనా సరే, కూరగాయలు అంటారు మనకి ఎనీ టైం దొరుకుతూ ఉంటాయి. 365 రోజులు దొరుకుతూనే ఉంటాయి, 66 రోజులు. కానీ ఇవి మాత్రము ఒక మామిడి, తాటి ముంజలు, పుచ్చకాయలు ఇలాంటివి మనకి కేవలం సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఎన్ని తిన్నా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా మెడిసిన్ వాడేవాళ్ళు, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రము కొంచెము డాక్టర్ గారి సలహా మీదకు తినాల్సి ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. అదొక్కటి చేస్తే చాలు. ఇంకా మిగతా వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా తినేయచ్చు. సో కాబట్టి ఈరోజైతే నాకు దేవుడు మంచి ఫుడ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. తెచ్చిన అబ్బాయికి దీవెనలు. ఓకే అండి, థ్యాంక్ యూ.